2 లీటర్ల ఐస్ క్రీమ్ తినే ఛాలెంజ్, అలానే 2 కిలోల బిర్యానీ తినే ఛాలెంజ్, ఇంకా చెప్పాలంటే 2 డజన్ల అరటిపళ్ళు తినే ఛాలెంజ్ కూడా మనం ఇంతకుముందు లైవ్లో చేసాం కదా. అలాంటి ఛాలెంజెసే పనిలో కూడా మనం చేస్తూ ఉంటాం. అందులో ఒకటి ఇది పేడ జవరడం. చూసారా ఎంత దరిద్రంగా ఉందో. ఇప్పుడు దీన్ని నీట్గా పేడ జవరేసి కడిగేయడం అన్నది ఛాలెంజ్. మరి అది మనం చేయగలమో లేదో, మనం అంటే నేను, చూసేయండి ఈ వీడియోలో. కానీ ఇలా చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. ఇలా రోజు ఎత్తాలంటే చాలా కష్టమే. ఒక 1 మంత్ నుంచి నేను ఇలా చేస్తున్నాను, అంటే వెయిట్ తగ్గడం కోసం. జిమ్లో కష్టపడి అక్కడ క్యాలరీస్ లాస్ చేయడం కంటే ఆ క్యాలరీస్ని యూస్ చేసి ఇక్కడ ఇది చేయొచ్చు కదా అని కొన్ని రోజా చెట్టు కూడా వేశాను. అయితే అన్నీ చచ్చిపోయినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలా. సరే, ప్రజెంట్ అయితే ఈ పేడ జవరడం గురించి మాట్లాడేసుకుందాం. ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం ఏ పని చేయాలన్నా ఆ పని చేయడానికి కావలసిన పరికరం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండాలి. ఆ పరికరం సరిగ్గా ఉంటేనే పని చక్కగా కుదురుతుంది, లేదంటే పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. ఏదో ఉన్న బొక్కబడిన పారతోనే ఇలా చేసేసాను, అందుకే కాస్త పిచ్చి పిచ్చిగా వచ్చింది. లేదంటే ఏ మాత్రం పేడ లేకుండా నీట్గా అయిపోయేది. బట్ సెకండ్ టైం ఎలాగో నీటితో కడుగుతాం కదా అని అలా వదిలేసాము. ఇక దాన్ని అంతా తీసుకొచ్చి దిబ్బలో పడేసాం. ఇది మనకు 480 స్పీడ్లో ఎంతో ఉంది కాబట్టి నేను అట్లా కనిపిస్తున్నాను. లేదంటే చాలా టైం కదా, పెద్ద వీడియో అయిపోతుందని. నెక్స్ట్ వచ్చేసి నీళ్లు పెట్టేసాం. ఇక దీన్ని కడిగేయాలి. ఇది కూడా కొంచెం అంటే స్పీడ్గానే పెట్టేశాను. ఎక్కువ టైం పడుతుంది కదా అంతంతసేపు రికార్డ్ చేయాలంటే. ఫోన్లో ఇది ఉండాలి, స్పేస్ ఉండాలి, అలానే అది మళ్ళీ ఎడిట్ చేయడానికి కష్టమవుతుంది అని. సో ఇదేనమాట. అలా అటు సైడు ఇటు సైడు కడిగేసి నీట్గా చేసేసాం. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడికే ఇదంతా అయ్యేసరికి ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట. ఇంకాస్త చేస్తే, ఇలానే ఇంకొన్ని రోజులు చేస్తే కొవ్వు కరుగుతుందేమో అనుకున్నాను, ఆశపడ్డాను. కానీ అస్సలు అలా జరగలేదు. కారణం వీటి పాలు తాగడమే. బర్రె పాలు తాగితే కొవ్వు ఎక్కువ పడుతుందంట. ఆ లెక్కన చూస్తే ఇంకా ఎన్ని పేడకళ్ళు ఎత్తాలో ఏమో. ప్రజెంట్ అయితే మనం ఎత్తే లోపల, కడిగే లోపల బర్రెలు వచ్చేసినాయి. బట్ అక్కడ వరకు నీట్గా ఎత్తేసాం కదా, సో హ్యాపీ. అలానే ఛాలెంజ్ని కూడా పూర్తి చేసేసాం.